ఆ రాస్కెల్ మన కళ్ళ ముందే 10 లక్షలు లాగేశాడు. ఇది ఎక్కడి దాకా దారితీస్తుందో ఏమో. ఉన్నాయి బాబా, అక్షరాల 10 లక్షలు ఉన్నా. అంత డబ్బుతో ఏం పని? తులసిని చంపించాలంటే ఆ మాత్రం డబ్బు అవసరం కదా. ఆ రామదాస్ కొడుకే తులసిని రేపు చేసిన కిషోర్. రెడ్డమ్మ గారు మీతో ఏదో మాట్లాడాలట. చాలా ముఖ్యమైన విషయం అంట. అందుకే దగ్గరుండి మిమ్మల్ని తీసుకురమ్మని మమ్మల్ని పంపించారు. సరే పదండి. ఒక్క నిమిషం. అలాగే. హలో తులసి, ఆంటీ, మీరు? ఈవేళ నేను ఇంటికి రావడం ఆలస్యం అవుతుందమ్మా. అందుకే నా కోసం ఎదురు చూడకుండా నేను ఫోన్ చేయమని చెప్పడానికే ఫోన్ చేశాను. అదేంటంటీ, మీరు నన్ను స్టేషన్కి రమ్మన్నారట కదా? నేనా? నిన్న? ఎవరు చెప్పారు? మీ పోలీసులే. మా పోలీసులా? అంటే వీళ్ళని మీరు పంపించలేదా? ఏయ్! ఏయ్! రావే! ఎవరు మీరు? వదలండి! ఎవరు మీరు? వదలండి! తులసి, వదలండి! ఎవరు మీరు? తులసి, తులసి ఏమైంది? వదలమంటుంటే వదలండి! తులసి, వదలండి! 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 వదలమంటుంటే! తులసి, తులసి, హలో, హలో. తులసి ప్రమాదంలో ఉంది, వెంటనే వెళ్ళి కాపాడాలి. మనకే మస్కా కొట్టి తప్పించుకుంది. ఇప్పుడు ఎలా అన్నా? ఈ విషయం ఆ రామదాసు తెలిస్తే మనల్ని ఏం చేస్తాడో ఏంటోనన్నా. అసలే ఆ రామదాస్ గాడు మెంటలోడు రా. కరిచినా కరిచేస్తాడు. సార్, నన్ను కాపాడండి సార్. రౌడీలు నన్ను తరుముకొస్తున్నారు సార్. నన్ను కాపాడండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. ప్లీజ్ సార్, నన్ను రక్షించండి. గెట్ ఇన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డోంట్ వరీ. ఎవరు వాళ్ళు? రౌడీలు సార్. నన్ను ఓకే, కూల్ కూల్ అయితే
ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? పోలీస్ స్టేషన్ సార్. ప్లీజ్ సార్, త్వరగా తీసుకెళ్ళండి. తప్పకుండా నిన్ను చేర్చాల్సిన చోటుకే చేరుస్తాను కదా. నీ పేరు? తులసి. ఆ రౌడీలు నిన్నెందుకు తరుముతున్నారో తెలుసా? చంపేయడానికి అనుకుంటాను. డోంట్ వరీ, మనం చాలా దూరం వచ్చేసాం. ఆ రౌడీలు నీ నీడను కూడా తాకలేరు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ రైట్. వన్ మినిట్ ప్లీజ్, ముఖ్యమైన కాల్, మాట్లాడొస్తాను. హలో హలో, అభ్యా నేను మీ నాన్న. ఏంటి? ఏంటేందిరా నువ్వు చెప్పినట్టే ఆ తులసిని గుట్టు చొప్పుడు కాకుండా గుట్టుక్కు అనిపించడానికే మెరికల్ లాంటి ఇద్దరు రౌడీలను పురమాయించాను. ఈ పాటికి వాళ్ళు ఆ తులసిని పైకి పంపించేసే ఉంటారు. ఏంటి చేసేది? నువ్వు పురమాయించింది మెరికల్ లాంటి రౌడీని కాదు, సన్నాసి పెదవల్ని, నెంబర్ 1 వేస్ట్ గాళ్ళని. అంటే ఆ తులసి వాళ్ళ చేతుల నుంచి తప్పించుకుంది. ఊరి నాయన, ఇప్పుడు ఎట్టరా? ఆ తులసి నోరు తెరిచిందంటే కొంపలు అంటుకుపోతాయి కదరా. ఏం పర్వాలేదు, వాళ్ళ చేతుల్లోంచి పారిపోతున్న తులసి లక్కీగా నా చేతిలోకి చిక్కింది. ఇప్పుడు అది నా కారులోనే ఉంది. మాట్లాడకు మరి, మ్యాటర్ మొత్తం అర్థమైపోయి ఉన్నది. ఏంటి అర్థమయ్యేది? ముందు ఆ వేస్ట్ గాలికి నా మొబైల్ నంబర్ ఇచ్చి అర్జెంటుగా కాల్ చేయమని చెప్పు. అర్జెంటుగానా? ఎందుకురా? కర్రా బెల్ల ఆడుకోవడానికి. మూసుకొని చెప్పింది చెయ్యి. సరే. హలో, చెప్పండి సార్. మాట్లాడుకు మరి, సన్నా చేతవల్లారా. దున్నపోతుల్లా ఉండారే. ఒక్క ఆడపిల్ల కాని పట్టుకోమింటే చేతగాక 4 ఏళ్ళాడేసుకుని తిరుగుతుండారా? సార్, ఈ సంగతి మీకెలా తెలుసు సార్? మాట్లాడకు మరి. నాకే కాదు, ఆ పిల్ల మీ చేతుల్లోంచి తప్పించుకున్న సంగతే నా కొడుకు కూడా తెలిసిపోయి ఉండాలి. అగ్గి మీద గుగ్గిలం అయిపోతుండాడా. అబ్బననే మర్యాద కూడా లేకుండా అడ్డమైన తిట్లు తిడతా ఉన్నాడు రా. ఏం చేయమంటారు సార్? ఆ పిల్ల మీరు అనుకున్నట్టు లేడీ కొన కాదు సార్, కిలాడి సార్. అందుకే మీ కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకుని పారిపోయి ఉండాలి. ఎంత దూరం పారిపోతుంది సార్? ఈ పక్కనే ఎక్కడో దాక్కుని ఉంటుంది. వలేసి గాలించి మేము పట్టుకుంటాం కదా సార్. అంత శ్రమ మీకు అక్కర్లేదు కానీ అర్జెంటుగా నా కొడుక్కి ఫోన్ చేసి వాడు చెప్పినట్టుగా నడుచుకోండి. అలాగే సార్. మీ వాడి నెంబర్ చెప్పండి సార్. ఆ నెంబరా చెప్తా, రాసుకో. 9 వేసుకో, 3 బూళ్ళు వేసుకో, 1 వేసుకో. అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా?
అక్కర్లేదు సార్, ఈసారి మా తడాక ఏందో చూపిస్తాం. ఆ, సార్ త్వరగా రండి సార్, నాకు భయంగా ఉంది సార్. ఒక్క నిమిషం, అర్జెంట్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. నీకేం కాదు, నేనున్నాను కదా. 1 సెకండ్. ఎవరు? మేమే సార్, రామ్దాస్ గారు పంపించారు. విష్ణా కొడుకుల, ఒక్క ఆడపిల్లని పట్టుకోవడం చేత కాదు, మీరు రౌడీలా? ఏం చేయమంటారు సార్, ఆ పిల్ల రేసు గుర్రంలా పరిగెడతా ఉంది సార్. మీరేం చేస్తున్నారా? తాబేళ్లాగా పాకుతున్నారా? సార్ అయ్యింది ఏదో అయ్యింది, ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి సార్. కర్మ, మీలాంటి వాళ్ళని పెట్టుకున్నందుకు తప్పుతుందా? ఆ పిల్ల కారులో పారిపోతుంది, దారిలోనే దాన్ని లేపేయాలి. ఓకే సార్, ఆ కార్ నెంబర్ చెప్పండి. జాగ్రత్తగా విను. కార్ నెంబర్ AP 9BX 9999. అలాగే సార్. అలాగే కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్ల బతకూడదు. తేడా వచ్చిందో మీరు ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త. సార్ త్వరగా తీసుకెళ్ళండి సార్ ప్లీజ్. ఓకే, తప్పకుండా. సార్ ఆ రౌడీలు నన్ను తరుముకుంటూ వచ్చింది ఇటువైపు నుంచే సార్. పర్వాలేదు, ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్తే 5 నిమిషాల్లో పోలీస్ స్టేషన్కి చేరుకుంటాం. అది కాదు సార్. డోంట్ వరీ, ఈ స్పీడ్లో వెళ్తుంటే ఆ రౌడీలు కాదు కదా, వాళ్ళ బాబులు కూడా ఏమీ చేయలేరు. జస్ట్ రిలాక్స్. వాళ్ళే సార్ నన్ను చంపాలని చూసింది. Is it? సార్ రేయ్, ఎవర్రా మీరు? మీకెందుకు సార్, మర్యాదగా వెళ్ళిపోండి మీరు. దిగవే. సార్ వెళ్ళకండి సార్, వెళ్ళకండి, నన్ను రక్షించండి సార్ ప్లీజ్. సార్ సార్ ప్లీజ్ సార్. పదవే, నేను ఈరోజు దేవుడు కూడా కాపాడాడు. ఫినిష్. ఇక నా మీద ఏ కేసు నిలబడదు, ఏ సాక్ష్యము మిగలదు. నోరు మూసుకోవే, నోరు మూసుకున్నాడు. అరిచావంటే చంపేస్తా. నోరు మూసుకున్నాడు.
ఏయ్, ఈ కడప రెండెమ్మ మీదకే కొత్తలు చూస్తారా? రండ్రా. ఆగండి, ఆగండ్రా. ఊరుకోమ్మా, నీకేం కాదు, నేనున్నాను కదా. వాళ్ళు రౌడీలు నన్ను సన్నాసతులు వాళ్ళేం చేస్తారమ్మా? నువ్వు పద, పదమ్మా. ఏమిటి నానా ఈవేళ ఇంత సంతోషంగా ఉన్నావు? యా ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను మమ్మీ. ఇప్పుడు నాకు ఎంత ఉల్లాసంగా ఉందో, ఎంత ఉత్సాహంగా ఉందో తెలుసా? ఇంత మమ్మీ, రిలాక్సేషన్ అంటారు కదా తెలుసా? ఇప్పుడు అదన్నమాట మనం ఉన్న కండిషన్. అది అసలు సంగతి ఏమిటో చెప్పకుండా ఊరిస్తావేమిట్రా? సస్పెన్స్, అది మాత్రం సస్పెన్స్. ఇక మమ్మీ ఈ రోజుతో 1 సెకండ్. ఎరా ఏమైంది? దాన్ని, ఆ తులసిని లేపేశారా? సార్ దాన్ని మీరు చెప్పినట్టే లేపేద్దామని వెళ్ళాను సార్. కానీ కానీ సడన్ గా ఆ ఇన్స్పెక్టర్ రెడ్డమ్మ ఎక్కడి నుంచో వచ్చింది సార్. వచ్చి మా మీద ఆడపుల్లిలాగా అటాక్ చేసి కళ్ళు మూసి తెరిచేలోగా ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోయింది. రేయ్, చెత్త నా కొడుకలారా, దున్నపోతులా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లని వేసేయమంటే మా తప్పేం లేదు సార్, అంతా మీరు చెప్పినట్టే చేసాం. కానీ ఆఖరిలో ఆ రెడ్డమ్మ వచ్చి షటప్. దద్దమ్మల్లారా, దద్దమ్మల్లారా, ఆ రెడ్డమ్మ చేతిలో తన్నులు తిన్నామని చెప్పడానికి సిగ్గనిపించట్లేదురా మీకు? సార్ అక్కడ మీరుంటే తెలిసేది ఆ రెడ్డమ్మ ఎంత కరోడానో. అది బెల్ట్ తీసి తిప్పుతుంటే మీ కళ్ళకి చుక్కలు కనిపించాయి అంతేగా? ఛే, మొత్తం నాశనం చేశారా? అది కాదు సార్. పెట్టారా ఫోన్? పెట్టే. నో, ఆ రెడ్డమ్మ మామూలు ఆటది కాదు. వదిలిపెట్టను, దాన్ని వదిలిపెట్టను.